స్తోత్రమేసి ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు నామమున అందరికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకుని నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవడం తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడడం ఆశ్రయించడం విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినం దేవుడు వాగ్దానమని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవాను స్తుతించడం మంచిది. కీర్తనలు 92:1 కనుక నేను బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనకి దావీదు మహారాజు గారు కీర్తన గ్రంథంలో మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించడం ఎంతో మంచిది. మనం మన ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించే వారిగా ఉంటే మనకి ఏమేమి మంచి కార్యాలు జరుగుతాయంటే, మన వ్యాపారం అభివృద్ధి అవుతుంది, మన ఉద్యోగంలో మన లాభం వస్తుంది, మరియు మనకున్న సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ మనకు దూరం అవుతాయి. అలాగే ఇంకా మన దేవునిలో మనకున్న విశ్వాసం ఇంకా అభివృద్ధి అవుతుందని తెలియజేస్తుంది ఏమిటారు. ఇలా చూసుకోండి, ఇంకా చాలా జరుగుతాయని తెలియజేస్తుంది ఏమిటారా. కనుక విశ్వాసం కలిగిన ధైర్యం తెచ్చుకోండి, వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానమని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం యెహోవాను స్తుతించడం మంచిది. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వాళ్ళందరినీ స్వస్థపరచండి. ఈ దినం ఎవరైతే పుట్టినరోజు పిల్లలు చేయించుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు చేయించుకోవాలో సాయం చేయండి. ఎంతోమంది సహకారం సంఘాలను వారందరికీ అచ్చకాపుని అభివృద్ధిపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రతిష్ఠ వారందరూ సమాధానపరచండి. మణిపూర్ గురించి ప్రతిష్ఠ వారందరూ కూడా సమాధానపరచండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.